కార్తీక పురాణం 10వ అధ్యాయం అజామిళుడు పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు వశిష్ఠుల వారిని కాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిళుని ఎవరు? వారి పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మయందు ఎట్టి పాపములు చేసియుండెను? ఇప్పుడు విశ్వదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత ఏమి జరిగినది అని వివరించవలసిందిగా ప్రార్థించెను. అంతట మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిళుడిని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు దగ్గరికెళ్ళి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుని తీసుకుని వచ్చుటకు వెళ్ళితిమి. కాని అచట విష్ణుదూతలు కూడా వచ్చి వాదించి అజామిళుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చేసేది ఏమీ లేక విచారించుచు ఇచ్చటకు వచ్చితిమి అని విన్నవించుకుంటిరి. ఔరా, ఎంత పని జరిగెను? ఇట్టి వివాదం ఎప్పుడూ జరగలేదే. బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసిని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకునెను. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి, వ్యభిచారి అయి, శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించి శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసంబులతో మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరుని ఎదురుగా పాదముల నుంచి పరుండేటివాడు. ఇతడు ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం కూడా ఉండెను. ఆమె కూడా అందమైనది. ఆమె భర్త చూసి చూడనట్లుగా భిక్షాటనకై ఊరు ఊరు తిరుగుచు ఏదో ఒక వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుతుండెను. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద సంచితో బియ్యంను కూరలను నెత్తిన పట్టుకుని ఇంటికి వచ్చి అలసిపోయి, నాకు ఈరోజు బాగా ఆకలిగా ఉన్నది, నాకు కొంచెం వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందుకు ఆమె చీదరించుకుని నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఇయ్యక, అతని వంక కన్నెత్తి అయినను కూడా చూడక, విటునపై మనసు కలదై మగని తూల నాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలన ఉన్న కర్రతో బాదెను. అంతటా ఆమె భర్త చేతి నుంచి కర్రను లాక్కొని భర్తను కొట్టి బయటకు తోచి తలుపులు వేసుకొనెను. అతడు చేయనది ఏమీయూ లేక భార్యపై విసుగు చెంది ఇక ఇంటి ముఖము పట్టరాదని తలచి దేశాటనకు వెళ్ళిపోయెను. భర్త ఇంటి నుండి వెళ్ళిపోయారు కదా అని ఆమె ఎంతో సంతోషించి ఆ రాత్రి ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిలో పోవుచుండెను. అతన్ని పిలిచి, ఓయి, నీవు ఈ రాత్రి నాతో రతిక్రీడ జరుపుటకు రమ్మని కోరెను. అంతటా అతను, తల్లి, నీవు బ్రాహ్మణ పడితివి, నేను నీచ కులస్థుడను, చాకలివాడిని, మీరు ఈ విధంగా పిలుచుట యుక్తము కాదు, నేనెట్టి పాపపు పనిని చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమును లోలోపల నవ్వుకొని అచట నుండి బయలుదేరి ఆ గ్రామము శివార్చకుని కడకేగి తన కామవాంఛనను తీర్చమని పరిపరి విధాలుగా బ్రతిమలాడి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయాన్నే ఇంటికి వచ్చి, అయ్యో, నేను ఎంతటి పాపమును ఒడుగొట్టుకొంటిని, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుంచి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహా అపరాధం చేసి తిని అని పశ్చాత్తాపం పొందెను. ఒక కూలివానిని పిలిపించి కొంత దానం ఇచ్చి తన భర్తను వెతికి తీసుకుని రావలసిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తమ తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక గలదై భర్త అనురాగమునకు పాత్రురాలు అయ్యెను. కొంతకాలంనకు శివార్చకునకు వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను.
అతడు రౌరవాది నరక కూపములను అనుభవించి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసం నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఇండుట వలన నేడు జన్మముల పాపములు నశించుటచే అజామిళుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణాని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశిని చూపించగా తండ్రి గండమున పుట్టెనని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడు ఆ శిశువును తీసుకుని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచు ఆ పిల్ల ఏడుపుని విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమని చెప్పెను. ఆ బాలికను అజామిళుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదియే. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, కార్తీక మాస స్నాన ప్రభావం, శ్రీహరి కథలను ఆలకించుట వలన ఎటువంటి వారైనా మోక్షంను పొందగలరు. కావున కార్తీక మాసయందు వ్రతములు, కార్తీక పురాణ శ్రవణములు చేసిన వారు ఎప్పుడూ సుఖ సంతోషములను పొందగలరు. స్కాంద పురాణంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి దశమాధ్యాయం 10వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.